హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని చూపించబోతున్నాను. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మా పాప డైలీ తీసుకెళ్ళమని పేచి పెడుతుంది. కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇన్ని రోజులు అవ్వలేదు. ఈ రోజు అయితే వెళ్ళాం. ప్రతిసారి పెట్టే ఎగ్జిబిషన్ మీద ఈసారి చాలా బాగుంది అనిపించింది. అందుకే మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో క్యాప్చర్ చేశాను. స్కూల్కి వెళ్ళొచ్చాక మా పాప కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో జలకన్య ఉందంటమ్మా అని చెప్పేది. నిజంగా జలకన్య ఏంట్రా అని దాన్ని, కానీ ఇప్పుడు మీకు నిజంగానే చూపిస్తాను, వెయిట్ చేయండి కొంచెం. ఇక్కడ నుంచొని ఫొటోస్ తీయించుకున్నామంటే నిజంగా కాశ్మీర్ వెళ్ళి ఫొటోస్ తీయించుకున్నామా అన్నట్టు అనిపిస్తుంది. అంత రియాలిటీగా స్లో అని హౌసెస్ అని భలే డిజైన్ చేశారండి. ఇలాంటి ఎగ్జిబిషన్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే నాకు కామెంట్ చేయండి. నేను మా ఊర్లో ఉన్న ఎగ్జిబిషన్ని మీకు చూపిస్తాను. ఇదంతా స్టార్టింగ్లో ఉన్న ఫ్లెక్స్ అన్నమాట. ఇది మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. వాళ్ళకైనా పిల్లలకైనా టికెట్ 80 రూపీసేనంట. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ చూసారా, భలే డిజైన్ చేశారు. ఇందులోంచి వెళ్తుంటే నిజంగా ఒక ఇగ్లూలోంచి వెళ్ళినట్టే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది స్టోన్స్తో. మీరే చూడండి ఎంత బాగుందో. నిజంగా వాటర్ ఫాల్ లాగా, నిజంగా అవి న్యాచురల్ యాపిల్స్ లాగా ఆ వాటర్ పడడం, ఆ లైటింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నట్టుగానే అనిపించేవన్నమాట. తీసుకోవడానికి అయితే ఈ ప్లేస్ భలే ఉందనిపించింది. వచ్చేసామండి నిజమైన జలకన్య దగ్గరికి. ఇలా జలకన్య సెటప్ ఉంటుందని మటుకి అస్సలు అనుకోలేదు. లిక్స్ మీద జలకన్య వేశారు కానీ నిజంగా జలకన్య ఉంటుందా అనుకున్నాను. వాటర్లో ఉండి స్టంట్స్ భలే చేసిందండి తను. అందరూ ఆ జలకన్య చుట్టూనే ఉండిపోయారు. పిల్లలైతే చెప్పక్కర్లేదు, అది నిజమా ఫేకా అని చుట్టూనే ఉండిపోయారు.
జలకన్యకి బాయ్ చెప్పేసి ఇలా లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. ఇలా లోపలికి వెళ్ళగానే ఆ షాప్స్ చూడగానే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎవరికైనా. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్, క్లిప్స్, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చూడాలే కానీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మా పాప అయితే ఈ స్మాల్ జెయింట్ వీల్ని ట్రై చేసింది. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తన్నే అడుగుతాను చూడండి. ఎలా ఉంది? కూడా దగ్గరలో ఉంటే ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని ఒకసారి విజిట్ చేయండి. మాకైతే చాలా బాగుంది అనిపించింది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.